రాజ్యాంగాన్ని పట్టుకొని బీసీలు వెనుకబడ్డారు, బీసీ మహిళలంతా వెనుకబడ్డారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి చెప్తే వారి మాటలు విని ఇక్కడ మనమంతా అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పి బీసీలను నయం వంచన చేసిన చరిత్ర రేవంత్ రెడ్డి సర్కార్. మీరు ఋషులు మన రిజర్వేషన్లు 17.7% ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి బీసీ మేధావులు, ఇంటెలెక్చువల్స్, రాష్ట్రంలో జరుగుతున్న ప్రజా ఉద్యమాలు అన్ని కలిసి ఈ కుట్రలన్నీ ఎప్పటికప్పుడు ప్రధానంగా బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం చెప్తూ వస్తున్నది. అరే నాయన జీవోలతో ఏమీ కాదని ముందర పడుతున్నది, జీవోలతో ఏమీ కాదని చెప్పుకుంటూ వస్తున్నది. ఒక పక్క కొన్ని సంఘాలు జీవోలు వస్తే సరిపోతాయని చెప్తున్నారు. ఇంకో పక్క నిన్న మన ఇంకొక పెద్ద ఆయన బీసీ సంఘం అని చెప్పుకుంటా రాజ్యాంగ సవరణ చేస్తా ఉంటాడు. ఏం రాజ్యాంగ సవరణ చేస్తాం? నిజంగా రాజ్యాంగ సవరణ చేయాలి. ఎలాంటి రాజ్యాంగ సవరణ? రాజ్యాంగ సవరణ చేయాలంటే ఇప్పుడు లెక్కలు చేయాలంటే దేశమంతా లెక్కలు చేయాలంటే సరిపోదు. అటువంటి శక్తి ప్రభుత్వం దగ్గర లేదు. అలాంటి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఈరోజు కుదించకపోయింది. మన ఉద్యోగాలను మొత్తం తగ్గిపోయినాయి. ఈడ తెలంగాణలో మొత్తం ఫైల్ మొత్తం రెడీ ఉంది. క్యాబినెట్ ముందర ఎజెండాలో ఉంది. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి తీసుకొని కనీసం మోడీ గారిని అపాయింట్మెంట్ తీసుకోకుండా చర్చించకుండా ఆడ ధర్నా చేశారు. మేము చేసినాం కానీ వాళ్ళు వేయలేదు, మేము చేసినాం కానీ వాళ్ళు వేయలేదు. ఇట్లా కాంగ్రెస్ పార్టీ. ఇక టీఆర్ఎస్ పార్టీ వస్తే బీఆర్ఎస్ పార్టీ గతంలో వారు కూడా మోసం చేసిన స్థానిక సంస్థల్లో 33% ఉన్న రిజర్వేషన్లు 23% గురించారు. ఇట్లా ప్రధాన పార్టీలన్నీ మోసం చేసినాయి. దయచేసి ఇప్పుడు మనం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలుగా 84% మన యొక్క చాకచక్యాన్ని ఉపయోగించి మనకున్నటువంటి గ్రామీణ ప్రాంతంలో మనకున్నటువంటి రాజకీయ తెలివితేటలు, ప్రజా ఉద్యమాలు అందిస్తున్నటువంటి పరిస్థితిని అన్ని అర్థం చేసుకొని 84% పైగా మనం గెలిచినాం. తెలంగాణ సామాజిక ఉద్యమ చరిత్రలో, బహుజన రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయం స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం సర్పంచులుగా గెలిచిన వాళ్ళం, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలో ఒక జనరంజకమైన పాలనను అందించి ప్రజలకు అందుబాటులో ఉంది. ఆ రకంగా మనం ముందుకు పోతే రేపటి 2029 రాజ్యాధికారంలో మనం ఒక రాజకీయ శక్తిగా ఎదుగుతాం. ఆ దశలో మనం అంతా కృషి చేయాలి. అందుకు సమయం ఆసన్నమైంది. ఆ దశలోనే మనం ప్రయాణించాలి. ఈ యొక్క చక్కటి సర్పంచులుగా గెలిచిన, ఎంపీటీసీలు గెలిచిన వారందరూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించి 2029లో మనం ఒక రాజకీయ శక్తిగా ఎదగాలి. ఆ దశలో బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం పనిచేస్తుంది. మేము ఈ ఇంటెలెక్చువల్ ఫోరంగా గత సెప్టెంబర్ మాసంలో ఇక్కడ లక్ష్మణ్ గౌడ్ సారు, రమేష్ గౌడ్ సారు, వెక్కం సార్ అందరం కలిసి ఇక్కడ ప్రోగ్రాం పెట్టుకున్నాం. దాదాపు మధ్యలో ఇందిరా పార్క్ కాడ ధర్నా, మాకు ఆక్రోషం 42% రిజర్వేషన్ల కమిటీ కార్యక్రమాలు ఇవన్నీ చేసుకున్నాం. వస్తున్న సందర్భంలో 3 నెలలుగా లేట్ అయింది. లోకల్ వాళ్ళ యొక్క చిరంజీవి సార్ యొక్క సబ్జెక్టు అంటే బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ఏ పార్టీకి పొద్దుగా పనిచేయకుండా నీతిగా నిజాయితీగా పనిచేసుకుంటూ వస్తున్నాం. ఆ సందర్భంగా మా యొక్క కార్యక్రమాలు ఇవన్నీ నచ్చి లోకల్ బీసీ ఉద్యమకారులు అందరూ వాళ్ళ పిలుపు మేరకు ఈ కార్యక్రమం నడిచింది. కాస్త లేట్ అయింది, అయినా చాలా చక్కగా రమేష్ గౌడ్ గారు నిర్వహించారు. చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు.